అలసిన వానిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము జనవరి 19. చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. యెహోషాపాతు సమాధానంగా యూదాకు తిరిగి వచ్చినప్పుడు. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 1-8 వచనములు. అతడు ఆహాబు స్నేహము ద్వారా తనకు కలిగిన నష్టమును సమకూర్చుకొనవలెనని ప్రయత్నించెను. ప్రభువు అతని ఎడల కృపగలవాడుగా ఉండి తన శత్రువుల నుండి అతనిని విడిపించుటకు అతనికి సహాయం చేయనారంభించెను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1, 3, 22, 25 వచనములు. అతని మీదికి అమ్మోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు ఒక్కటిగానై దండెత్తి వచ్చిరి. యెహోషాపాతు భయపడెను గనుక యెహోవా యొద్ద విచారించుటకు తన మనసు నిలుపుకొని ఉపవాస దినము ఆచరించవలెనని చాటించెను. దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను మరియు ఒకరినొకరు బొత్తిగా హతమార్చునట్లు శత్రు సైన్యములో కలవరము పుట్టించెను గనుక యుద్ధ భూమిలో సైన్యము శవములై నేల మీద పడియుండెను. యెహోషాపాతు మరియు తన ప్రజలు కేవలము కొల్ల సొమ్మును కూర్చుకొనుటకు వెళ్ళిరి. అది అతి విస్తారముగా ఉన్నందున దానిని కూర్చుకొనుటకు వారికి 3 దినములు పట్టెను. తరువాత యెహోషాపాతు మరలా తన స్వంత జ్ఞానముపై ఆధారపడుటకు మొదలుపెట్టెను. ఈసారి అతడు ఆహాబు కుమారుడైన అహజ్యాతో స్నేహము చేసెను. గతంలో యెహోషాపాతు చేదైన అనుభవములన్నిటి ద్వారా వెళ్ళిన పిమ్మట అటువంటి తప్పు చేయుట విషాదకరము కాదా? నేడు కూడా అతని వంటివారు అనేకులు కలరు. వారు పదే పదే అదే పాపంలో పడుదురు మరియు ప్రతిసారి వారు తిరిగి ఆ పాపమును మరెన్నడూను చేయనని చెప్పుదురు. వారికి జీవితము అనునది పడిపోవుట, లేచుట మరియు ఒప్పుకొనుట, తిరిగి పడిపోవుటయును గొప్ప వలయముగా ఉండును. యెహోషాపాతు ఆహాబు యొక్క కుమారునితో ఒప్పందము చేసెను. రాజైన యెహోషాపాతు తన ఏలుబడి ఆరంభంలో ఉన్నత స్థలములను తీసివేసినను ఇప్పుడు అతడు ఆత్మీయంగా ఎంతో బలహీనుడైనందున వాటిని ఉండుటకు అనుమతించెను. ఇది అతని జీవితంలోనికి ఎంతో చీకటిని తెచ్చినది మరియు అతడు ఆహాబు యొక్క కుమారుడైన అహజ్యాతో స్నేహము చేసి దూర ప్రాంతముల నుండి బంగారము తెచ్చుటకు ఓడలను పంపుటకు అతనితో పాలివాడయ్యెను. కావున రాజైన యెహోషాపాతు యెహోవా యందలి భయభక్తులతో తన పరిపాలనను ఆరంభించి జీవితాంతమున పూర్తిగా తప్పిపోయి తాను ఆరంభించిన మంచి పనిని కూడా చేయలేనివాడుగా అగుటను చూచుచున్నాము. దీనికంతటికీ కారణమేమనగా అతని జీవితంలోనికి ధనాశ వచ్చినది మరియు ఆహాబు వంటి భక్తిహీనులతోటి స్నేహము క్రమేణా అతనిని బలహీనపరచి అతనికి పతనమును తెచ్చెను. కావున మనము హెచ్చరిక తీసుకొందము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.